బాబాయ్ మీ పేరు? వెంకట సుబ్బయ్య అండి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం. చంద్రబాబు 3 రాజధానుల విషయంలో ఎంత నమ్మకంగా ఎంత చేశారో జగన్ వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. బాబాయ్ ఇప్పుడు 3 రాజధానులు కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని పెట్టారు కదా, ఒకటి కరెక్ట్ అంటారా? ఒకటే కరెక్ట్. ఏదైనా ప్రతి రాష్ట్రానికి ఒకటే ఉంది, అలాగే ఒకటే ఉండాలి. 3 రాజధానులు అంటే ఎక్కడా డెవలప్ చేయలేరు. మరి అలాగే రేషన్ విషయంలో చూసుకుంటే 15 రోజుల్లో 15వ తారీఖు వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చాక పెట్టారు. గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ఉన్నప్పుడు మరి వ్యాను నెల మొత్తంలో ఒక్కసారే వచ్చేది కదా, ఎలా అనిపిస్తుంది బాబాయ్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఈ వ్యాన్లన్నీ కూడా ఇంకో విధంగా ఉపయోగించుకోవచ్చు. అంతకుముందు ఇది ఏంటంటే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. షాపులు అంటే ఇది ఒక చోట పెడితే ఏదో అన్ని టైం వెళ్ళాలి, ఈ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇదే కరెక్ట్. అంటే వ్యాన్ మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చేది, ఇప్పుడు మళ్ళీ ప్రజలకి కష్టాలు, రేషన్ కష్టాలు మొదలైనవి అని జగన్ గారు అంటున్నారు కదా. లేదండి, వ్యాన్ ఉంటే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇదైతే వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఒక టైం అంటూ ఉండదు వ్యాన్ కంటే. ఇదంటే తెచ్చుకోవచ్చు, ఏ టైంలో అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు. బాబాయ్ అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయనకి అన్నీ తెలుసండి. చంద్రబాబు నాయుడు గారికి ఎంత తెలుసో ఆయన నెక్స్ట్ ఆయన చేతులు ఆయన కింద ఉన్నాడు కాబట్టి అన్నీ కూడా ఆయనలాగానే చేస్తాడు, నమ్మకం ఉంది. గతంలో మరి లోకేష్ గారిని చాలా మాట్లాడినారు, చాలా విమర్శించారు. అసలు ఆయన రాజకీయ పరంగానే పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు కదా. ఇప్పుడు మీరు ఆయన పనితీరు చూస్తున్నారు కదా, విమర్శించిన వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన లోకేష్ అంటేనే ఒక ఎంతో వినయంగా, ఎంతో చక్కగా, ఎంతో విధంగా చాలా చక్కగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు అలా ఎంత బాగా ఆయన గుణగణాలు ఉన్నాయో అలాగే లోకేష్ కూడా అలాంటి గుణంతో ఉన్నాడు. కాబట్టి ఒక కుటుంబంలో మొక్క ఎలా ఉంటుందో, మాన ఎలా ఉంటుందో మొక్క కూడా అలాగే తయారవుతుంది. దాన్ని అలా పెంచడంలో కూడా అంత చక్కగా పెంచాడు కాబట్టి ఆ విధంగానే డెవలప్ చేస్తాడని మేము అనుకుంటున్నాం. బాబాయ్ గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది బాబాయ్ జగన్ గారి ప్రభుత్వం? జగన్ గారు గవర్నమెంట్లో చెప్పాలంటే ఈ కొన్ని విషయాల్లో పర్వాలేదు, కానీ ఈ 3 రాజధానులు పెట్టి పూర్తిగా నాశనం చేశాడు. ఒకటి. రెండవది జనాలకి ఇస్తానన్న కొన్ని ఇచ్చాడు, సబ్సిడీలు కానీ ఇచ్చాడు. వాడిని ఇచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా కూడా అభివృద్ధి డెవలప్మెంట్లో బాగానే ఉంటుంది. రోడ్లు బాగుంటాయి, రోడ్ల ప్యాచ్ వర్క్ కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేకపోయాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత అన్ని రోడ్లు ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ బాగు చేయడానికి కానీ ముందు ఉంటాయి, రోడ్లు బాగుంటాయి, డ్రైనేజీలు చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. మీరు ఏం పని చేస్తారు బాబాయ్? మాకు జనరల్ స్టోర్ ఉంది, ఆటో 2 ఉన్నాయి. ఆటో డ్రైవర్. అంటే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మీకు ఆటోల కింద పన్నులు అని చెప్పి కట్టించుకునేవాళ్ళు కదా, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి రద్దు చేశారు కదా, ఎలా అనిపించింది? ఆటోకి రద్దేం చేయాలి. ఇది ఏంటంటే మళ్ళీ 5,000 10,000 అని చెప్పి ఇచ్చాడు జగన్ గవర్నమెంట్లో. మాకు ఆటోలకి డబ్బులు ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఆ డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా మా డెవలప్మెంట్స్ వస్తాం, కానీ డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదని చూడడం. ఆ డెవలప్మెంట్ బాగుంటుంది. రోడ్లు వెళ్తుంటే అల్లాడిపోయేవాళ్ళం మేము. ఆటోలు వేసుకొని తిరగాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఏ విధంగా చూసుకున్నా అన్ని గుంటలో చాలా కష్టంగా ఉండేది. డబ్బులు అవన్నీ ఆటోలు పెట్టాల్సి వచ్చేది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి చేస్తారంటారా? మన ఏపీకి ఒక మంచి రూపం తీసుకొస్తారంటారా రాబోయే రోజుల్లో? చంద్రబాబు నాయుడే కరెక్ట్ అండి. ఈయన తర్వాత ఎవరు వస్తారనేది వాళ్ళ పార్టీ ఇష్టం. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఒక ఏదైనా సరే ఐడియా అయినా సరే ఏదైనా సరే పిల్లలకు చదువుల విషయంలో కానీ డెవలప్మెంట్ కానీ ఉద్యోగాల కల్పనలో కానీ ఆయనే ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ మన ఏపీకి సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఆయన ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత లోకేష్ వచ్చినా పర్లేదు, ఇంకెవరన్నా వచ్చిన పార్టీ పరంగా టీడీపీ అయినా పర్లేదు, జనసేన అయినా పర్లేదు. కాకపోతే జగన్ మాత్రం రాకూడదు నా ఉద్దేశం. ఆయన ఎందుకు రాకూడదు? జగన్ అనేది ఒక అన్యాయానికి ప్రతిరూపం అన్నమాట. మంచి చేశాడంట కదా ఆయన. మంచి ఏ మంచి చేశాడు? కొంతమంది చేస్తే ఇప్పుడు 5 కోట్ల జనాభాలో 5 లక్షల మంది చేస్తే సరిపోదు కదా. 5 కోట్ల ఇప్పుడు రోడ్లు వేసారు, రోడ్లు వేస్తే ఆ రోడ్లు అందరికీ ఉపయోగపడతాయి. 5 లక్షల మందికి వాళ్ళకే ఆ డబ్బులు సొంతం అవుతాయి.
మిగిలిన వాళ్ళందరూ నిరాశపడతారు. ఇప్పుడు పన్నుల రూపంలో అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కానీ అందరూ రోడ్డు వేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. కానీ వేయాల్సిన రోడ్లు వేయకుండా ఆ 5 లక్షల మందికి ఇస్తే సరిపోదు కదా, అందరికీ ఉపయోగపడే పని చేయాలి. మరి ఈ ప్రభుత్వం రౌడీ పరిపాలన చేస్తుంది, కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నియంత పరిపాలన, ఒక నియంత పరిపాలన లాగా చేశాడు. కానీ ఎవరైనా సరే వస్తే వాళ్ళ లోపలికి వేసేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే లోపల వేసేవాళ్ళు. వాళ్ళకి దడిసి నియంత పరిపాలనలో ఉంటే ఎందుకులే నోరు మెదపడం అని ఓట్లతో చేశారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఓట్లతో న్యాయం చేశారు. అందుకని గవర్నమెంట్ మళ్ళీ టీడీపీ వచ్చింది. ఒకసారి చూద్దామని వేసారు ప్రతి ఒక్కరు కూడా. ఈసారి ఒకసారి చేశారు, జనంలో కూడా రాలేడు నా ఉద్దేశంలో. ఈ 25 జిల్లాల్లో మన కృష్ణా గుంటూరు జిల్లాల్లో 16 సీట్లు ఉంటే 14 సీట్లు కాంగ్రెస్ దీనికి ఇచ్చారు, వైసీపీకి పోయినసారి. ఈసారి ఒక్క సీటు కూడా రాలేదంటే కారణం కడుపులో అందరికీ రగిలిపోయి ఒక్క సీటు కూడా రాకుండా చేశారు.